హలో అందరికి వందనాలండి. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే హెల్తీగా టేస్టీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే బన్ దోశ ఒకటి ఈరోజు చేద్దాం అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఆ తర్వాత ఒక ముప్పావు కప్పు పెరుగు తీసుకొని రెండింటిని మిక్స్ చేశాను. తర్వాత కొంచెం వాటర్ వేసి చిక్కగా పేస్ట్ లాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలాగా కొంచెం వాటర్ కూడా వేసేసి చక్కగా మొత్తం మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి, మూత పెట్టేసి. తర్వాత అయితే ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఆనియన్స్ వేసుకొని చక్కగా కొంచెం అలాగా వేపుకుందాము. ఇవి కూడా చక్కగా కొంచెం అలాగా వేగిన తర్వాత చూసారా, చక్కగా కొంచెం అలాగా వాటర్ అంతా పోయే వరకు అలాగా వేపండి. ఇలాగా వేపుకుంటూ ఉండండి. తర్వాత అయితే సన్నగా కట్ చేసుకున్న పాలకూరను అయితే ఇందులో వేసేసి చక్కగా అలాగా వాటర్ అంతా, ఆకుకూరలో ఉన్న వాటర్ అంతా పోయే వరకు అలాగా వేపుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలాగా చక్కగా వేపుకొని దీన్ని కొంచెం పక్కన పెట్టేసుకుందాం. ఫ్యాన్ కింద ఆరబెట్టుకుందాం ఇప్పుడు దీన్ని. ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న ఈ పిండిని తీసి మిక్సీ జార్లో వేసి చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ లాగా కొంచెం వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ లాగా దీన్ని అయితే గ్రైండ్ చేసుకుందాము. ఒక గిన్నెలో వేసేసుకొని మనం ఇందాక వేయించి ఆరబెట్టుకున్న ఆ పాలకూర ఆనియన్స్ పేస్ట్ని కూడా దీంట్లో వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం మిక్స్ అయిన తర్వాత కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాత చిటికెడు బేకింగ్ సోడా కూడా వేసుకోండి. కొంచెం టేస్ట్కి సరిపడా, ఎవరి టేస్ట్కి సరిపడా వాళ్ళైతే సాల్ట్ వేసుకొని చిటికెడు బేకింగ్ సోడా అయితే వేసుకొని చక్కగా కలిపేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోండి. ఆయిల్ వేసేసి హీట్ అవుతుంది లోపు ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత మొత్తం ఒక్కసారిగా వేసేసి ఇలాగా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయండి ఫ్రెండ్స్. స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ అలాగ ఉంచండి. చూసారా, ఇలాగ ఉంచినట్లయితే చక్కగా మనకి దోశ అనేది రెడీ అవుతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. ఇదైతే చక్కగా మనం వెనక వైపు కూడా కాల్చుకుందాం. దోశను తిప్పి మళ్ళీ వేద్దాం. వెనక వైపు కూడా, రెండో వైపు కూడా చక్కగా కాలిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పిల్లలకు నచ్చిన విధంగా కట్ చేసి ఇచ్చామంటే, కొంచెం కారపొడి చల్లేసి పిల్లలకి కట్ చేసి ఇచ్చామంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకైతే బాగా నచ్చిద్ది. నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? దినములు ఎంతో చెడ్డవిగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎంతో భయంకరమైన దినాల్లో మనం ఉన్నాము. మన బిడ్డల కోసం మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. వేకునే లేచి మన బిడ్డల కోసం అంగలార్చే స్త్రీలుగా మనం ఉండాలి. ప్రార్థన కంచె మన బిడ్డల చుట్టూ వేసుకోవాలి. బిడ్డలు బయటకు వెళ్తున్నప్పుడు గట్టిగా చెప్పండి, కొత్త వారు ఎవరు పిలిచినా వెళ్ళొద్దని. చాక్లెట్స్ కానీ డ్రింక్స్ కానీ ఏదన్నా ఇస్తే అస్సలు ముట్టుకోవద్దని గట్టిగా మన బిడ్డలకు చెప్పండి. బయటికి వెళ్ళే బిడ్డలకి ప్రార్థించి పంపండి.